హాయ్ గైస్, మీరు చూస్తున్నారు మంగళగిరి ప్రీ ఓన్డ్ కార్స్. ఇవాళ అయితే మనం ఒక కొత్త కియా సెల్టోస్ అయితే తీసుకొచ్చాం. ఇది వచ్చేసి 1.5 లీటర్ పెట్రోల్ వర్షన్. ఇది వచ్చేసి టాప్ ఎండ్ వర్షన్. దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. 2023 మోడల్ 8900 అయితే తిరిగింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఓనర్ కారు కూడా. చిన్న స్క్రాచ్ అయితే 2 ఏదో ఉన్నాయి అంతే. తర్వాత వచ్చేసి మిర్రర్ ఒకటి అయితే ఊడిపోయింది. మిర్రర్ అయితే ఒక ఆవు అయితే తగిలిందని చెప్పారు, దానివల్ల మిర్రర్ ఊడి మీరైతే సెట్ చేసి ఇస్తారు. దీనికైతే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ చిన్న చిన్న డెంట్స్ అయితే ఒక 2 అయితే ఉన్నాయి. వెహికల్ అయితే ఒకసారి చూపిస్తాను, మొత్తం క్లారిటీగా చూడండి. వెహికల్ అయితే ఒరిజినల్గా ఉంది. దీనికైతే ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఏ ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఇది వచ్చేసి సింగిల్ ఓనర్, ఒక్కలే డ్రైవ్ చేశారు. అయితే ఎక్కడ పెయింట్ పోవడం కానీ ఏదైతే ప్రాబ్లం లేదు అసలు. వెనకాల బూట్ స్పేస్ కూడా చూస్తున్నారు కదా. మిర్రర్స్ చేంజ్ అయితే చేయలేదు అసలు. సీట్ కవర్లో అయితే కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్సే ఉన్నాయి, వీళ్ళు సపరేట్గా అయితే తెచ్చుకోలేదండి. ఇంటీరియర్స్ కూడా చూస్తున్నారు కదా, కూడా బాగానే ఉంది. పైన అయితే మైనస్ స్క్రాచెస్ అయినా ఏమి లేవు, అసలు క్లీన్గా అయితే ఉంది. ఇంటీరియర్ అంతా 80% అయితే ఉంది. బండికి 4 పిల్లర్లు బాగానే ఉన్నాయి. అక్కడ యాక్సిడెంట్ కానీ డెంట్లు కానీ ఏం జరగలేదు బండికి. బండి బాడీ పెయింటింగ్ మాత్రం ఒరిజినల్గా ఉందండి, కంపెనీ నుంచి వచ్చిన పెయింటింగే. బండికి మొత్తం 4 విండోస్ ఒరిజినల్ అండి, అన్నీ ఎక్కడ రీప్లేస్ అయితే అవ్వలేదు. ఇంటీరియర్ చూస్తున్నారు కదా, లోపల అయితే చాలా నీట్గా అయితే ఉంది. 80% 85% అయితే ఉంది ఇంటీరియర్. ప్రాబ్లం అయితే లేదు. కంపెనీ నుంచి వచ్చినాయే, వీళ్ళైతే ఏం చేంజ్ అయితే చేయలేదు. ఏసీ కూడా చాలా చిల్డ్ అయితే వస్తుంది ఏసీ. ఇది వచ్చేసి ఏంటంటే క్లచ్ లెస్ వస్తుంది. ఇది మనం జస్ట్ గేర్స్ చూస్తున్నారు కదా, జస్ట్ గేర్స్ చేంజ్ చేసుకోవడమే, క్లచ్ అయితే ఉండదు ఈ వెహికల్లో. సింగిల్ స్టార్ట్లో బండి స్టార్ట్ అవుతుందో లేదని చూడండి ఒకసారి. ఇంజన్ అయితే ఆన్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. బండికి 2 కీలు ఉన్నాయండి. ఇది ఒక కీ, రెండో కీ అయితే ఒరిజినల్, అసలు అన్యూజ్డ్ కీ, సెకండ్ కీ. సింగిల్ స్టార్ట్లో స్టార్ట్ అయిపోతుందండి బండి. ఇదిగోండి రీడింగ్ కూడా చూసుకోండి, 8946 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి. ఒరిజినల్ రీడింగ్ అండి, 2023 మోడల్. ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాం. ఒకసారి ఇంజన్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇంజన్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ ఆయిల్ లీకులు కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ అంత ఒరిజినల్గా అయితే ఉంది. క్లీనింగ్ చేసి పెట్టడం అలాంటివి ఏముండవండి మన దగ్గర. డైరెక్ట్ కస్టమర్ దగ్గర అయితే వెహికల్ అయితే తీసుకుంటాం, అలా తీసుకొచ్చి మీకైతే చూపిస్తాం అంతే. మనం క్లీన్ చేసి డీలర్స్ లాగా చేసేది అయితే ఏముండదు దీంట్లో. బానెట్ పేస్టింగ్ కూడా బాగానే ఉందండి. యాప్రాన్స్ బాగానే ఉన్నాయి, కంపెనీ పేస్టింగ్ మీద ఉన్నాయి యాప్రాన్స్ కూడా. ఎటువంటి యాక్సిడెంట్ కానీ టచ్అప్లు కానీ ఏం జరగలేదు అండి, ఇప్పటివరకు అసలు ఏం జరగలేదు. బండి అయితే మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అసలు. ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ కంప్లైంట్ కానీ, క్లస్టర్లో ఎలక్ట్రానిక్ ఇష్యూస్ కానివ్వండి ఏమీ చూపించట్లేదు. బండి అయితే అంతా నీట్గా ఉందండి, చూసుకోండి ఒకసారి. రెంచి కూడా పెట్టలేదండి అసలు అక్కడ. ఒక లీటర్ పెట్రోల్కి ఈ బండి 15 అయితే మైలేజ్ వచ్చిందండి హైవే మీద. లోకల్గా అయితే మీకు 10-12 వచ్చిందండి. మళ్ళీ దీని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది వచ్చేసి 2023 కియా సెల్టోస్ పెట్రోల్ వర్షన్. ఇది మీకైతే డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే కల్పిస్తాము. మన మధ్యలో మాట్లాడేది అయితే ఏముండదు. మనం వచ్చేసి ఈ వెహికల్ సేల్ చేస్తే మనం తీసుకునే 20,000 రూపీస్ మాత్రమే కమిషన్. డైరెక్ట్ ఓనర్తో అయితే మనం మాట్లాడిస్తాం. ఈ వెహికల్కి ఢిల్లీ ఇన్సూరెన్స్ అయితే లేదు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఇంకా మిగతా పేపర్స్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు వెహికల్ కావాలంటే కాల్ చేయండి.